నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ప్రచారం మరింత పీక్స్ కి చేరుకుంది. నవంబర్ 11 చాలా దగ్గరలో ఉంది. అదే రోజున పోలింగ్ జరగబోతున్నది. సో నేను ప్రస్తుతం రెహమత్ నగర్ చౌరస్తాలో ఉన్నా. ఒకసారి ఈ చౌరస్తాను ఒకసారి చూడండి. చాలా హడావుడిగా ఉంది. పక్కనే వైన్ షాప్ ఉంటే అది కిటకిటలాడుతున్నది. స్వీట్ షాపులు, కిరాణా షాపులు మొత్తం ఎక్కడెక్కడ బస్సులు, ఆటోలు, కార్లు, టూ వీలర్లు మొత్తం అంతా కిటకిటలాడుతున్న పరిస్థితి. ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఇది. సో ఇక్కడికి ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ బయట నుంచి వచ్చే వ్యక్తులు, ఎందుకంటే ఎక్కువగా కూలి పని చేసే వాళ్ళు అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళు, వివిధ రకాల ప్రైవేట్ ఉద్యోగులు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎక్కువగా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటాయి. ఓన్లీ జూబ్లీ హిల్స్ అనగానే పెద్ద పెద్దోళ్ళు సినిమా హీరోలు అనే కాదు, ఇక్కడ చాలా బస్తీలు ఉంటాయి, కాలనీలు ఉంటాయి. అసలు కనీసం 3 పూటల తిండి తినలేని చిన్న చిన్న రేకుల షెడ్లలో ఉంటున్న, గుడిసెలలో ఉంటున్న ఇండ్లు కూడా ఇక్కడ ఉంటాయి. సో అట్లాంటి కాలనీలు, బస్తీలు ఉన్న ఏరియా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అందులో ఒక డివిజన్ రెహమత్ నగర్ డివిజన్. రెహమత్ నగర్ చౌరస్తా, పీజేఆర్ స్టాచ్యూ కింద మనం ఉన్నాం. ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఉంది. నా ముందు అభ్యర్థి తెలంగాణ శ్యామ్ పోటీ చేస్తున్నాడు కదా, మనందరికీ తెలిసిందే. తెలంగాణ శ్యామ్ సీరియల్ నెంబర్ 19. తెలంగాణ శ్యామ్ గుర్తు కుండ గుర్తు. తెలంగాణ శ్యామ్ విముక్త చిరుతల కచ్చి VCK తమిళనాడుకు చెందిన పార్టీ ఇది. అంటే వీళ్ళు దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు. ఓన్లీ సౌత్ ఇండియా ఓన్లీ సౌత్ ఇండియా పార్టీ ఇది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో తెలంగాణ శ్యామ్ కి టికెట్ ఇచ్చింది VCK పార్టీ. సో ఆయన ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. సీరియల్ నెంబర్ 19. 1, 2, 3, 4, 5, 6 ఇట్లుంటాయి కదా. 19వ సీరియల్ నెంబరు ఆయనది. సెకండ్ రోలో థర్డ్ అన్న మనది. అంటే రెండో ఈవీఎం లో మూడో బొమ్మ శ్యామ్ బొమ్మ ఉంటది. తెలంగాణ పగిడిపల్లి శ్యామ్సన్ అని ఉంటది. శ్యామ్సన్ అని ఉంటది. కుండ కనబడుతుంది. కుండ అంటే అదే మన నీళ్ళలాగే కుండ. ఈ కుండ కనబడుతుంది. సో నాకు కోటేయాలని ఆయన అడుగుతున్నాడు. మరి ఎందుకు కోటేయాలి? సెన్సేషన్ కోసం లేకపోతే సంచలనం కోసం పోటీ చేస్తున్నా? దీని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే శ్యామ్. నమస్తే. ఏంది ఎట్లుంది ప్రచారం, ఎట్లా నడుస్తున్నది? అంటే ముందుగా ఇంతకు ముందు నేను వస్తూ ప్రచారంలో భాగంగా ఫోన్ ఓపెన్ చేసి చూడగానే ఏదైతే చేవలలో జరిగినటువంటి సంఘటన ఉందో వాళ్ళ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. దీనికి పూర్తి నైతిక బాధ్యత. ఇంతకుముందు మీరు చెప్పినట్టు వీడియోలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 3 పిల్లలు చనిపోయారు. సుమారు 19 మంది చనిపోయారు. 24 అని నాకు తెలుసు. 19 ఇలా ఇటువంటి ఘోరాలు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి, అది BRS కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, BJP కావచ్చు, వీళ్ళు. కాబట్టి మీరు వెళ్ళండి. మొన్న ఏదైతే ఒక ముస్లిం కుర్రోడు ఒక హిందూ పైన గోరక్షణ దాడి చేశాడు, ఏదో కాల్పులు జరిగాయంటే మొత్తం కేంద్ర మంత్రులు, BJP ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళారు కదా. మరి అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు మెజారిటీగా హిందువులే కదా. అక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ తిరగడం కాదు మీరు. ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, BRS ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతా ఉన్నారు. KTR, KCR కూడా నీకు వీలైతే పోయి అక్కడికి వెళ్ళండి. వారి పట్ల వాళ్ళ ఈ ఏదైతే జరిగిందో ఈ దారుణమైన సంఘటన, ముందుగా వాళ్ళ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. దానిపైన కూడా మేము మాట్లాడుతా ఉన్నాం. మీరు చెప్పినట్టు జూబ్లీ హిల్స్ బైపోల్లో నేను కూడా వద్దాం అనుకున్నా, రాలే. అందుకని మేము అన్ని బస్తీలు కవర్ చేసుకుంటూ వచ్చాం. కార్మిక నగర్ వెళ్ళాము, ఆ పక్కనే ఉన్నటువంటి జయశంకర్ కమ్యూనిటీ హాల్కి వెళ్ళాము, ఇక్కడ ఉన్నటువంటి ఇందిరానగర్కి వెళ్ళాము, రెహమత్ నగర్ ఈరోజు తిరిగాము. అంతకుముందు ఆ బోరబండ బస్తీలు అన్ని తిరిగాము. మీరు చెప్పారు ఇంత ముందు చాలా క్రౌడ్. ఒకే ఇంట్లో కేవలం కాళ్ళు మాత్రం ముడుచుకొని పడుకోవాలి. చూపిస్తా. డెన్సిటీ, ఓవర్ డెన్సిటీ ఉంటది ఇక్కడ. జనాలు ఎక్కువ. బంజారా బస్తీ అని ఉంటది ఇక్కడ. బంజారా బస్తీలో ఒకే ఇంట్లో 3 ఇలా ముడుచుకొని పండుకోవాలి. వాళ్ళు బాత్రూమ్ కి ఎక్కడికి వెళ్తారమ్మా అంటే సమాధానం లేదు. మరి ఈ జూబ్లీ హిల్స్ మీరు అనగానే ధనవంతులు ఎక్కడ ఉంటారు? రోడ్డుకి అవతల ఉంటారు. ఆ ప్రభాస్ ఇల్లు, ఆయన పేరేం పేరు NTR ఇల్లు, అది కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ కిందకే వస్తుంది. కానీ అది ధనవంతులు ఇల్లు. జూబ్లీ హిల్స్ అనగానే ఇక్కడ ఉండేటువంటి బస్తీలు, బోరబండ, రెహమత్ నగర్, ఈ మధురా నగర్, ఈ బస్తీలని ఎవరికి తెలియదు. దీంట్లో మీరు అన్నట్టు గ్రామం నుంచి వచ్చినటువంటి నిరుపేదలు ఎవరైతే SCలు కావచ్చు, STలు కావచ్చు, BCలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళందరూ కూలీ నాలు చేసుకునేటువంటి, ముఖ్యంగా ఈ పక్కనే ఉన్నటువంటి IT కంపెనీలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి లేబర్ పనికి వెళ్తారు. ఏది హౌస్ కీపింగ్ పని చేయడానికి, చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు. దాని తర్వాత సినిమా రంగంలో పనిచేసేటువంటి సినీ కార్మికులు ఉంటారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఎన్ని రోజుల నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కిరాయికుంటారు. ఇంతవరకు సొంత ఇల్లు లేవు. అయ్యే వాటర్, డ్రైనేజ్ వాటర్ ఏవైతే ఉంటో దాని నుంచి వచ్చే నాళాలు మొత్తం పొంగుతా ఉన్నాయి. అవే వాటర్ తాగాలి,
అదే వాటర్ స్నానం చేయాలి, అదే వాటర్ వాళ్ళు ఏమంటారు అన్నం కూర వండుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు బతుకుతా ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఓటు ఏమని అడుగుతున్నారు జనాలు? ఎందుకు మీకు ఓటేయాలి? మీరు వీసీకే పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు మా పార్టీ ఐడియాలజీ మీరు అన్న అసలు నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు ఈడ? మా గతంలో పోటీ చేశాను నేను. అంటే నేను ప్రజాప్రతినిధి, నేను రాజకీయ నాయకుడినే. ఎప్పటి నుంచో నేను ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి గతంలో ఇదే సెగ్మెంట్ నుంచి నేను ఎంపీగా పోటీ చేశాను. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాను. నేను ఆశించినంత స్థాయిలో నాకు ఓట్లు రానప్పటికీ మళ్ళీ మా పోటీ నువ్వైతేనే కరెక్ట్. ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు మన సంపదను మొత్తం దోచుకొని పోతా ఉన్నారు. మా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మన ఛానల్లో కూడా గతంలో చాలా సార్లు మాట్లాడాము. మా ఐడియాలజీ సెక్యులరిజాన్ని బలపరచడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, సౌత్ బడ్జెట్ ని సౌత్ కు సెపరేట్ గా కేటాయించమనడం, ఇటువంటి ప్రతిపాదనలతో మేము సామాజిక న్యాయం అనేటువంటి ఎజెండా ఈ మహనీయులు ఎవరైతే ఉన్నారో కారల్ మార్క్స్, మహాత్మా పూలే, పెరియారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, దొడ్డి కొమరయ్య, సాకలేలమ్మ, షోయబుల్లా ఖాన్, కొండ లక్ష్మణ్ బాపూజీ, గద్దర్, శ్రీకాంతాచారి, వీళ్ళందరి ఆశయాల కోసం పనిచేసేటువంటిది మా పార్టీ. కాబట్టి మా పార్టీ ఎర్ర జెండా, నీలి జెండా వాళ్ళ ఆశయ అంటే ఎవరైతే ఉన్నారో మహనీయుల ఆశయాల కోసం పనిచేసేది. కాబట్టి మాలాంటి బలహీన వర్గాల ప్రజల్ని ఆదరించండి, మాకు ఓటేయండి అని గడప గడపకి వెళ్ళి మా కరపత్రం. ఇప్పుడు మీరు గెలవడానికి అవకాశాలు ఏంటి అని అంటే, కొంత ఇప్పుడున్న రాజకీయ పార్టీలు పొలిటికల్ సిస్టమ్ లో ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లేస్తున్న ఈ క్రమంలో కొంత ఇబ్బందికర పరిస్థితే. కాబట్టి అంటే దీని ద్వారా ఒక మెసేజ్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే నేనేమంటున్నాను అంటే కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఓపెన్ గా 5,000 ఇస్తే తీసుకోండి అంటుండు. ఎంత దుర్మార్గం అంటే, నువ్వు 5,000 అంటే నువ్వు గతంలో నువ్వు ఇచ్చావా? గెలిచినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావా? ఈయనేమంటాడు, మన ఇంకొక కాంగ్రెస్ ఆయన అంటాడు, వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి, ఆ మిషన్ భగీరథ మీద సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరిస్తారంటే అవి కూడా తీసుకోండి అంటాడు. కేసీఆర్, కేటీఆర్ ఒక బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా 10 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నాడు. 10 ఏళ్ల నుంచి మీరే కదా ఈ నియోజకవర్గానికి నాయకత్వం వహించింది. మరి ఈ నియోజకవర్గం ఇంకా ఎందుకు అభివృద్ధికి నోచుకోలే? ఇదే సెగ్మెంట్ నుంచి ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు 10 ఏళ్ల నుంచి, మళ్ళా వచ్చి ఓట్లు ఏమంటాడు? సిగ్గుండాలి కదా కిషన్ రెడ్డికి. కురుకురే ప్యాకెట్లు పంచుతావా నువ్వు? కేంద్ర మంత్రి కురుకురే ప్యాకెట్లు కేంద్రం నుంచి నువ్వు నిధులు ఏం తీసుకోరా? 2,000 రూపాయల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకొచ్చి ఓపెన్ చేసి 2 లక్షల ప్రచారం చేసుకుంటాడు ఆయన. మరి 10 ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు ఇక్కడ ఎంపీకి, మరి నువ్వు నిధులు తీసుకొని రావాలి కేంద్రం నుంచి. ఆయనకు అడిగేటువంటి హక్కు లేదు. నెంబర్ 3 రేవంత్ రెడ్డి. అంటే ఈ నియోజకవర్గానికి నీ పార్టీ కాకుండా ఇంకో పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే నిధులు కేటాయించవా? ఇది ఎక్కడ దుర్మార్గం రాజకీయం రాకన్నా. కాబట్టి మేమేమంటున్నాం, ప్రజాస్వామ్య విలువల కోసం, సెక్యులరిజాన్ని బలపరచడం కోసం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా సరే నువ్వు భారతీయుడు అయి ఉంటే చాలు అనేటువంటి కాన్సెప్ట్ తో మేము ముందుకు వస్తాను. ముఖ్యంగా మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ ఇలా ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతాను. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి. మీ పార్టీ లైనే దక్షిణ భారత్ అంటే మీరు అన్నట్టు దక్షిణ భారత్ అంటే మొత్తం దేశాన్ని విడగొట్టాలనేది మా ఉద్దేశం. ఏమో అట్లా ఇప్పుడు దక్షిణ రైలు ఉన్నదా లేదా? దక్షిణ మధ్య రైలు ఉన్నది. దక్షిణ మధ్యలో తిరగదు కదా, అక్కడ దాకా పోయింది కదా, ఇక్కడ నుంచి అక్కడ పోయింది. మా కాన్సెప్ట్ కూడా దేశభక్తి ముసుగుతోని మా రాష్ట్ర సంపదని, మా దక్షిణాది సంపదని దోసుకొని పోతా అంటే దక్షిణాది వాదులుగా మేము గలవిప్పేటువంటి హక్కు మాకున్నది. సౌత్ ఇండియన్స్ అంటారు కదా, మమ్మల్ని ఏమంటారు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉన్నది, దాంట్లో నార్తలు పోయి ఉంటుకోరా? ఉంటారు, దానికి పేరు మాత్రమే. మేము సౌత్ అంటే దక్షిణాది ఆత్మగౌరవం అనేటువంటి దాంతో మేము పోరాటం చేసాం. ఖర్చు ఎంత ఎట్లా నడుస్తుంది? ఏంది ఇప్పుడు ఎంత ఎన్ని వెహికల్ వేసుకొని తిరుగుతున్నావు? నా దగ్గర పైసలు వంచినావు? ఎంత జేబులు ఎంత ఉన్నాయి? ఒకటే రకన్నా. నేను ముందే మన ఛానల్లో కూడా గతంలో చెప్పా, మాది బయ్యారం వెళ్లేందు సరిహద్దు ప్రాంతం వినోబాబ్ నగర్ అనేటువంటి చిన్న పల్లెటూరు గ్రామం. గుమ్మడి నర్సయ్యను ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మా దగ్గర వాళ్ళు మందు పంచినట్టు, డబ్బులు పంచినట్టు కోట్ల రూపాయలు డబ్బులు లేవు. మీకు చేతులెత్తి తెలంగాణ ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. నిరుద్యోగులు నామినేషన్ వేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎటువంటి మోసం చేశాడో నిరుద్యోగులను అదే విధంగా మమ్మల్ని మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని ఈయనకు వ్యతిరేకంగా నామినేషన్. త్రిపులార్లో మా భూములన్నీ పోయే రైతులు నామినేషన్ వేశారు. ఒక పక్కన ఎస్సీలలో పంచాయతీ పెట్టారని ఒక వర్గం ఎస్సీలు నామినేషన్ వేశారు. ఇంకో వర్గం లంబాడీలకు, ఆదివాసీలకు పంచాయతీ పెట్టారు. ఇలా రకరకాల బీసీ ఎజెండాతోని 42% రిజర్వేషన్స్ పైన ఈ పార్టీల స్టాండ్ ఏందో చెప్పాలని బీసీ వాదులు కొంతమంది వేశారు. కాబట్టి అన్నిటి పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన అసెంబ్లీలో గలమిప్పడానికి నాలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మీరు అన్నట్టు ఆర్థిక వెసులుబాటు ఎట్లా మరి ఎట్లా అంటే డబ్బులే పంచాలా? తిరగడానికి నువ్వు 10 మందిని వేసుకుంటే ఇప్పుడు ఆయన టిఫిన్, భోజనం, లంచ్, చాయ్ ఇవన్నీ పోయాలి కదా. మరి ఎట్లా? నన్ను ప్రేమించే వాళ్ళు ఒకరో ఇద్దరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కొరత అయితే ఉంది, ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. కడుపు మార్చుకుని అయినా సరే కాళ్ళతో నడుచుకుంటూ పోయి గడప గడపకు తిరిగి ప్రతి బస్తీలో కరపత్రం పంచుతా ఉన్నాం. మన ఛానల్ వేదికగా కూడా
తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలారా మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి, మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తులం, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులం. మేము ప్రైవేట్ నెంబర్ ఏమన్నా ఇస్తే మీరు కాంటాక్ట్ అవుతారు. తప్పకుండా రగన్న. నా ఫోన్ నెంబర్ 9000806754. మీకు తోచిన సహాయాన్ని మీరు చేయండి. ఎంత నెంబర్? 9000806754. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి నెంబర్ ఇది. మీకు తోచిన సహాయాన్ని ₹1 నుంచి మొదలు పెడితే మీరు 10,000 వరకు ఎంతైనా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని చెప్పారు ఆర్ఓ గారు. 40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చంట. నా దగ్గర 4 లక్షలు కూడా లేనటువంటి పరిస్థితి, 40,000 కూడా లేనటువంటి పరిస్థితి. అయినా సరే నన్ను ప్రేమించేటువంటి ఒక అన్న కరపత్రం కొట్టించాడు, ఒక అన్న బ్యాలెట్ పేపర్ కొట్టించాడు, ఒక అన్న మాకు ఎంతో కొంత సహాయం చేశారు. బట్ మా ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది ఉద్యోగాలు మానేసుకొని తిరుగుతా ఉన్నాము. సో మీకు నోటే కాదు, ఒక ఓటు కూడా వేయండి. కాంశీరామ్ గారు చెప్పినట్టు ఒక నోటుదే ఒక ఓటుదే మీకు రాజ్యాన్ని ఇస్తాం. కాబట్టి మీ అందరి తరపున అసెంబ్లీలో గొంతెత్తడానికి నాలాంటి వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావు అని మీకు నువ్వు ఒక ప్రజలకు ఏమైనా హామీ ఇస్తావా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, మీరు ఇలా వెళ్తుంటే రంగన్న, ఇది అయిపోయిన తర్వాత మీరు ఎలా వెళ్తుంటే అలా ఇది ఏదైతే యాదగిరి నగర్ ఉంది, దాని పక్కన అన్ని దోమలు, చెత్త చెదారం. మరి 11 ఏళ్ల నుంచి ఏది ఇస్తాన్బుల్ అన్నాడు, లేకపోతే ఇంకేదో టర్కీ అన్నాడు, రకరకాల పేర్లు దేశాల పేర్లు చెప్పి అభివృద్ధి చేస్తాను కదా. మరి ఆడపోయింది ఇస్తాన్బుల్ ఇట్లనే ఉన్నదా? టర్కీ ఇట్లనే ఉన్నదా? దోమలు, ఈగలు, పందులు, కుక్కలు, అరే మనుషులు, దోమలు వచ్చి చిన్న చిన్న పిల్లలన్నా పాలు తాగేటువంటి పిల్లలు అనారోగ్యాలు పాలైపోయారు. హాస్పిటల్స్ లేవు, సరైనటువంటి ఇల్లు లేవు. ఇంత పెద్ద చెరువు ఉన్నది, మీరు పోయి చూసిరో లేదో, కుంటను మొత్తం కబ్జా చేసేసారు. ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అన్న, ప్రజాస్వామ్యాన్ని కాంశీరామ్ గా బీఎస్పీ కనుక ఏ విధంగా మేనిఫెస్టో ఉండదో, మాకు కూడా అటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చేసి అది చేస్తా ఇది చేస్తా అనేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, మీ ప్రతి సమస్యని అసెంబ్లీలో వినిపిస్తాం. మీలో మీ ఇంటి బిడ్డలా ఒకళ్ళ కలిసి ఉంటాను నేను. కాబట్టి బీసీ ట్యాగ్ వాడుకుంటూ గద్దెనెక్కాలని చూసే వాళ్ళు, వాళ్ళ పార్టీలలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పాలి. ఈ దొరలని చెప్పుకునేటువంటి వాళ్ళు గతంలో మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు చెప్పాలి. 10 ఏళ్ళు అధికారాన్ని చెలాయించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. 10 ఏళ్ల నుంచి ఈ సెగ్మెంట్ కు ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చెప్పాలి. ఈ 3 పార్టీలకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మన ఛానల్ వేదికగా నన్ను గెలిచి అసెంబ్లీకి పంపిస్తే కనుక మీ ప్రతి సమస్య పైన గలవిపుతాను. గెలిచిన తర్వాత మాట తప్ప గల్ల పట్టుకొని నిలదీసి కొట్టండి. ఓకే, కుండ గుర్తుకే మన ఓటు. కుండ గుర్తుకే మన ఓటు. కుండ గుర్తుకు మన ఓటు. 19 నెంబరు నాది, సీరియల్ నెంబరు కుండ గుర్తు. మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ప్రజలారా. ముఖ్యంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మార్పు కోరుకోండి. ఈ పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ పార్టీలు, ఆ చిల్లర కమ్ముడు పోయినటువంటి పార్టీలు. తెలంగాణ బిడ్డగా నా పేరే తెలంగాణ శ్యామ్, నా ఒరిజినల్ పేరు పగిడిపల్లి శాంసన్ అయినప్పటికీ కూడా ఈ నేల పైన నాకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఏదైతుందో దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటాను ప్రజలు ఇచ్చినటువంటి బిరుదుగా. కాబట్టి ఈ తెలంగాణ నేల కోసం నేను కొట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతాను. ఇప్పుడు డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? దిగజారిపోయినాయి అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము కరపత్రం వెళ్ళి కొంతమందికి ఇస్తా ఉన్నాం. ఇది కూడా మాట్లాడాల్సిందే. ఇస్తే చూడండి ప్రజలు సామాన్య తెలియదు కదా పాప, వాళ్ళకు ఎథిక్స్, మోరల్స్, ఈ ప్రజాస్వామ్య విలువలు. అమ్మా తప్పమ్మా, డబ్బులు తీసుకుని ఓటేయడం తప్ప అంటే చూడు బిడ్డ, కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తారట, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ఇస్తారట, బీజేపీ వాళ్ళు వాళ్ళకంటే నువ్వు ఎంత ఇస్తావు బిడ్డ అంటారు. న్యాయం ఇది ఎక్కడ అంటే ఒకళ్ళు రికార్డ్ చేసుకుందాం అంటే ఏం మాట్లాడతారు, ఇది దొరికిపోతారు కదా. నువ్వు ఎంత ఇస్తావు మొగోళ్ళు అనుకో, అన్న మరి మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి, అన్న మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి ఏందన్న. నా ఉద్దేశం ఏంటంటే సాయంత్రం ఏమైనా ఉందా లేదా, ఎంత దిగజార్చారు అంటే. కాబట్టి ఈ సమాజాన్ని మార్చాల్సినటువంటి వాళ్ళం, చదువుకున్నటువంటి వ్యక్తులు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మనందరం ఒక పరివర్తన తీసుకురావాలి. దిగజారిపోయినాయి, అందరూ అలాగే అంటున్నారు. ముఖ్యంగా కూలీనాలు చేసుకునేటువంటి అడ్డం ఇది కూలీలు ఉంటారు కదా వాళ్ళు, అంటే అలా దిగజార్చారన్న. అలాంటి వాళ్ళు మారాలి. ఓటు అనేది ఎన్ని 100,000 కోట్లు పెట్టినా దాన్ని వెలకట్టలేదు. ఓటు అనేది నీ జీవితం కదా, నీ ప్రాణం లాంటిది కదా. దాన్ని నమ్ముకుంటే నీ ఊపిరి అమ్ముకున్నట్టే, నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే. కాబట్టి నువ్వు ఓటు నమ్ముకోకండి, నమ్ముకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో సీరియల్ నెంబర్ 19 తెలంగాణ శ్యామ్, పగిడిపల్లి శాంసన్, కుండ గుర్తు. ఇది గుర్తు పెట్టుకోండి అని ఆయన అడుగుతున్నాడు. మీకు నచ్చినట్టయితే ఆయన ఓటేసి ఆశీర్వదించే ప్రయత్నం చేయండి. ఆలోచించి ఓటేయండి. ఏదేమైనా మేము పదే చెప్పేది ఏంటంటే ఆలోచించి ఓటేయండి. ఎవడు పైసలు ఇచ్చినా, ₹1 ఇచ్చినా తీసుకోకండి. మందు ఇచ్చేది తాగకండి. వాడు ఇచ్చేదంతా కల్తీ మందు, స్పిరిట్ కలిపిన మందు. ఇంకోటి ఎలక్షన్ లో తాగి కిడ్నీలు, లివర్లు ఖరాబ్ అయి చచ్చిపోయారు 2 ముగ్గురు.
సో దయచేసి పార్టీలు ఇచ్చే మందు పొరపాటున కూడా తాగకండి దయచేసి. ఇది చాలా ప్రమాదం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవడన్నా, ఇంట్లో ఉన్న మగవాడు ఎవడన్నా పార్టీ ఇచ్చే మందు తాగుతున్నాడు, ఫస్ట్ ఆ సీసా బగలగొట్టండి అంతే. ఎందుకంటే చాలా డేంజరస్ ఇది. వాడు మొత్తం కల్తీ మందు తీసుకొచ్చి మన ఇళ్ళల్లో వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ముఖ్యంగా మహిళలు చాలా ఓపికగా ఆలోచనతో ఆలోచించి మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు పార్టీల దగ్గరికి వెళ్ళి మందు తాగితే మాత్రం అది చాలా 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 డేంజర్. అది ఇలా ఎవరు పంచినా సరే, మందు పంచినా లేకపోతే డబ్బులు పంచినా ప్రధానంగా మీరు వీడియో తీయండి. వీడియో తీసి ఇక్కడ సంబంధిత అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ దొంగ పార్టీల బండారాన్ని బయట పెట్టండి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్తుంది. సో ఇది తెలంగాణ శ్యామ్తో ఇంటర్వ్యూ. ఆయన ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. సీరియల్ నెంబర్ 19 కుండ గుర్తు, వీసీకే పార్టీ, విముక్త చిరుతల కచ్చి అనే పార్టీ. మరి చూద్దాం పబ్లిక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.